టీమిండియా అదరగొట్టింది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. గురువారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ని 68 పరుగుల తేడాతో మట్టి కరిపించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలై మధ్యలోనూ ఆగి సాగిన మ్యాచ్ లో మొదట భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ రోహిత్ శర్మ 39 బంతుల్లోనే 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. అనంతరం 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చావు దెబ్బతీశారు. వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీయటంతో ఇంగ్లీష్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. గత టీ20 వరల్డ్ కప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చుకుంటూ సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది. అయితే సెమీస్ లో టీమిండియా విజయానికి దోహదం చేసిన ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ లో టీమిండియా 171 పరుగుల మంచి స్కోర్ చేసిందంటే అందుకు ప్రధాన కారణం రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ అనే చెప్పాలి. 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 56 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో 2 లైఫ్లు దొరికినా వాటిని సద్వినియోగపరచుకుని ముందుకు సాగాడు. ఓడి తొలుత బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాకౌట్ మ్యాచ్ల్లో ఎప్పుడూ విఫలం కాని కోహ్లీని టోప్లీ ఈ మ్యాచ్ లో త్వరగా అవుట్ చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 40 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కీలక భాగస్వామిని నెలకొల్పారు. వారిద్దరి మధ్య పార్ట్నర్షిప్ మ్యాచ్ లో టీమిండియాను నిలబెట్టింది. 3వ వికెట్ కు వీరిద్దరూ కలిసి 73 పరుగులు జోడించారు. మ్యాచ్ కి ఇదే టర్నింగ్ పాయింట్. ఇక ఇంగ్లాండ్ కు ఎప్పటి నుంచో ఉన్న వీక్నెస్ స్పిన్ బౌలింగ్. ఇప్పుడు కూడా అదే అస్త్రానికి తలొంచింది ఇంగ్లాండ్. టీమిండియా స్టార్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కూల్చేశారు. ఇద్దరు చెరో 3 వికెట్లతో అదరగొట్టారు. వీరితో పాటు పేసర్ బుమ్రా తన అనుభవాన్ని ఉపయోగించి 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ని టీమిండియా ఇంత ఈజీగా గెలిచిందంటే అందుకు కారణం స్పిన్నర్లే అని చెప్పక తప్పదు. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి పిచ్ కండిషన్ కూడా హెల్ప్ చేసింది. గయానా పిచ్ స్లో పిచ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పిచ్ పై టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 140 పరుగులు చేస్తే గెలిచే పిచ్ పై ఏకంగా 171 పరుగులు చేసి ఔరా అనిపించింది. అలాగే పిచ్ కండిషన్స్ ను అద్భుతంగా ఉపయోగించుకుంటూ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. ఈ నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా కష్టానికి అదృష్టం కూడా తోడైందనే చెప్పాలి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ కెప్టెన్ జోష్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ పిచ్ పై 140కి పైగా పరుగులు చేస్తే గెలుపు ఖాయం అనే పరిస్థితుల్లో ఇంగ్లాండ్ చేజింగ్ ఎంచుకోవడం కూడా వారి ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచినా వర్షం అంతరాయం కలిగిస్తే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఎంత స్కోర్ కావాలో చూసి ఆడొచ్చని ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాడు. అతను కూడా చేజింగే కోరుకునేవాడు. అయితే మ్యాచ్ పూర్తిగా సాగటంతో తొలుత బ్యాటింగ్ చేయడం టీమిండియా కలిసొచ్చింది. ఇక సెమీస్ లో ఇంగ్లాండ్ పై సూపర్ విక్టరీతో సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టిన రోహిత్ సేన సౌత్ ఆఫ్రికాతో శనివారం జరిగే తుది సమరానికి సిద్ధమైంది. 2007లో మొదలైన టీ20 ప్రపంచ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ధోనీ సేన ఫైనల్లో పాకిస్తాన్ పై గెలిచి కప్పు ఎగరేసుకుని పోయింది. అప్పటి నుంచి ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం, అభిమానులను నిరాశపరచడం సర్వసాధారణమైపోయింది. చివరిసారిగా భారత్ 2014లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకుని శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కి చేరిన టీమిండియా రెండోసారి కప్పు అందుకోవాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు.